హలో అండి. నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాదల. కన్సల్టెంట్ ప్లాస్టిక్, కాస్మెటిక్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్. ఇన్ జనరల్ మనకిప్పుడు హైదరాబాద్ సిటీ గానీ, మనకి మామూలుగా అసలు ఎక్కడైనా వరల్డ్ వైడ్ మెయిన్‌గా ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ ఫాల్ అండి. సో, హెయిర్ ఫాల్ మేల్స్‌లో ఒక రకంగా ఉంటుంది. ఫీమేల్స్‌లో ఒక రకంగా ఉంటుంది. యంగ్‌స్టర్స్‌లో ఒక రకంగా ఉంటుంది. ఇన్ని రోజులు మనం మేల్స్‌లో, ఫీమేల్స్‌లో, యంగ్‌స్టర్స్‌లో చూసాం. 10, 15 ఇయర్స్ పిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ అనేది పెద్ద ప్రాబ్లమ్ కింద అయిపోయిందండి. సో, బేసిక్‌గా అసలు హెయిర్ ఫాల్ ఎందుకొస్తుంది? హెయిర్ ఫాల్ రావటానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. మేల్స్‌లో హార్మోనల్ అంటే ఫ్యామిలీలో బాల్‌నెస్ హిస్టరీ ఉండటం వల్ల, లేదు అంటే ఎక్కువ హార్మోన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే మీకు వే ప్రోటీన్ తీసుకునే వాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. టెస్టోస్టిరాన్ లెవెల్స్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. సో, బేసిక్‌గా మనం అసల హెయిర్ ఫాల్ ఎందుకొస్తుందనేది చూసుకోవాలండి. ఫీమేల్స్‌లో అయితే. ఫీమేల్స్‌లో అంటే లేడీస్‌లో హెయిర్ ఫాల్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. ఎక్కువ క్రాష్ డైట్స్ చేయటం వల్ల, వెయిట్ లాస్ అవ్వటానికి ట్రై చేయటం వల్ల వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పీసీఓడీ అంటే మీకు ఆహ్, ఓవరీస్ అంటే గర్భసంచి దగ్గర ఓవరీస్‌లో హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల సిస్ట్స్ ఉండటం వల్ల కూడా వస్తుందండి. నెక్స్ట్ థైరాయిడ్. థైరాయిడ్ ఉన్నా కూడా మీకు హెయిర్ ఫాల్ ఉంటుంది. బ్లడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్, ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో, మీరు ఒక ప్లాస్టిక్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ దగ్గరికెళ్తే, మీకు ప్రాపర్‌గా అసలు కాసేపు కూర్చొని మీతో మాట్లాడి, బ్లడ్ టెస్ట్ అయ్యి చూసుకొని, మీకు హెయిర్ ఫాల్ ఎందుకొస్తుంది, ఎందువలన వస్తుందో చూసుకొని, దాన్ని బట్టి మీకు మెడికల్ మేనేజ్‌మెంట్ అంటే మల్టీ వైటమిన్స్ ఇస్తారండి. ఆ మల్టీ వైటమిన్స్, హెయిర్ సీరమ్స్ వాడటం వల్ల మనకేమవుతుందంటే, హెయిర్ ఫాల్ అనేది మనం కొంచెం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఎంత వాడినా కూడా హెయిర్ ఫాల్ తగ్గట్లేదు. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో, ఏం చేయాలి? డ్యామేజ్ ఇర్రివర్సిబుల్ అయిపోయింది. అంటే రివర్సిబుల్ స్టేజ్ నుంచి డ్యామేజ్ మారిపోతే మనం ఏం చేయాలి? సో, మనం డ్యామేజ్ ఇర్రివర్సిబుల్‌గా అయిపోతే ఏం చేయాలి? మెడికల్ మేనేజ్‌మెంట్‌తో మనం హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసే స్టేజ్ దాటిపోతే అప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కెళ్ళాల్సొస్తుందండి. ఫస్ట్ మీరు రాగానే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేపించుకోమని ఎవరు చెప్పం. మెడికల్ మేనేజ్‌మెంట్ అంటే మెడికల్‌గా మందులతో మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయలేని సిట్యుయేషన్‌లో బాల్డ్‌నెస్ అంటే బాల్డ్‌నెస్ ఆల్రెడీ వచ్చేస్తే అది లాంగ్ టర్మ్‌లో ఉంటే అప్పుడు ఏమీ చేయలేని సిట్యుయేషన్‌కెళ్తే అప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కెళ్తామండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ 4-5 అవర్స్‌లో అయిపోతుంది. లోకల్ అనెస్థీషియా అంటే ఇక్కడ చిన్న ఇంజెక్షన్స్ లోకల్ అనెస్థీషియా ఇచ్చి చేస్తాం. పెయిన్ ఉండదు. చేయించుకున్నంత సేపు చేయించుకునేవాళ్ళు లెగిసే ఉంటారు. మధ్యలో బ్రేక్ తీసుకొని టిఫిన్ చేయొచ్చు. ఫ్రూట్ తినొచ్చు. మీ ఏమైనా కాల్స్ ఉంటే అటెండ్ అవ్వచ్చు. సో, సరిగ్గా చేస్తే ప్రాపర్‌గా ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే మీకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చాలా సింపుల్‌గా అయిపోతుందండి. చిన్న చిన్న చేంజెస్ మనం ఏం చేసుకోవాలి హెయిర్ ఫాల్ తగ్గటానికి దానికి. సో, మనం బేసిక్‌గా ఏంటంటే మంచి డైట్ ఫాలో అవ్వాలి. హెల్తీగా ఉండాలి. హెయిర్ వాష్ చేసేటప్పుడు హార్మ్‌ఫుల్ షాంపూస్ ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూస్ వాడకూడదు. ఎక్కువ పొల్యూటెడ్ వాటర్ అంటే హార్డ్‌గా ఉండే వాటర్, బోర్ వాటర్ వాడకుండా ఉంటే కొంతవరకు హెయిర్ ఫాల్‌ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకేదన్నా మీకు హెయిర్ ఫాల్ గురించి, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే